ప్రభునందు ప్రియులరా, మరొకసారి యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని పలకరించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఇక గొప్ప అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి ఈరోజు వాక్యంలోని ఒక చక్కని భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అవకాశం ఉన్నవాడు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఈ మధ్యలో గల భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం చేశారు. అదేంటంటే ఆయన ఎక్కడున్నారని తెలిస్తే అక్కడికి జనసమూహాలు తండోపతండాలుగా వెళ్ళిపోయేవారు. వృద్ధులు, బాలురు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా వెళ్ళిపోయేవారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత యేసయ్య బోధ చేస్తూ ఉంటే వాళ్ళు వింటూ అలా ఉండిపోయేవారు. ఒకసారి అయితే 3 రోజుల మీటింగు, ఒక రోజైతే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ఉండిపోతే యేసు ప్రభు వాళ్ళని చూసి వారి మీద కనికరపడి తన శిష్యులను చూసి ఈ మాట అంటున్నాడు. ఒకసారి చూద్దాం. అక్కడ శిష్యుల్ని చూచి, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. ప్రియులారా, యేసు ప్రభు ఆయన ప్రతి ఒక్కరి యొక్క శారీరక, ఆత్మీయ అవసరతలు ఎరిగిన వాడండి. ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. శిష్యులైతే అది అర్థం చేసుకోకుండా వీళ్ళందరికీ మనం ఎక్కడ భోజనం పెడతాం, వాళ్ళని పంపివేసేద్దాం, వాళ్ళ దారిలో ఎక్కడో కొనుక్కుని తింటారు అని చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టండి. ప్రియులారా, ఇక లాకౌట్ దినాల్లో, ఇక కరోనా వైరస్ పూర్తిగా వ్యాపించున్న దినాల్లో చాలామంది వాళ్ళ యొక్క భోజన అవసరతల కొరకు ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రభుత్వం అయితే వారి మీద జాలిపడి వారందరికీ కాయగూరల దగ్గర నుంచి అన్ని రకాలు పంపిస్తూ ఉన్నారు. మనము కూడా ఈ విషయంలో గమనించాలా. ఇతరులకు మనం పెట్టాలి. చాలాసార్లు మనం భోజనం సరిగ్గా తినే సమయంలో ఎవరో భిక్షగాడు వచ్చి ఆ ద్వారం దగ్గర నిలవబడి, అమ్మా భోజనం పెట్టండి అమ్మా అని అడుగుతాడు. వెంటనే మన వాళ్ళు నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, బాబు అలా ముందుకెళ్ళండి, పక్కింటికి వెళ్ళండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నువ్వు పెట్టవు కానీ పక్కింటోళ్ళు, అవతలోళ్ళు పెట్టాలి. కాదండి, నువ్వే పెట్టాలి. శిష్యులతో యేసయ్య అంటున్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టండి. అవునండి, మనం పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ చిన్న వాక్య భాగంలో చాలా సత్యాలు మనం గమనిస్తామండి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. యేసయ్య అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. ప్రియులారా, అక్కడ మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ యొక్క మొదటి భాగంలో యేసు ప్రభు అక్కడ వారికి భోజనం పెట్టవలసిన ఇదే వాక్య భాగం అక్కడ వ్రాయబడింది. అయితే వాళ్ళు భోజనం పెట్టాలన్నప్పుడు యేసు ప్రభు ఫిలిప్పును చూచి తాను ఏమి చేయబోతున్నాడో దానికి తెలుసుండి కూడా ఫిలిప్పుని అడిగాడు, వీరందరికీ మనం రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకు ఫిలిప్పు అంటున్నాడు, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొంటుకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. యేసయ్య ఏం చేయబోతున్నాడు ఆయనకి తెలుసుండి కూడా శిష్యుల్ని అడిగాడు. అంతలో జన సమూహంలోంచి ఆంద్రేయ అనే ఆయన గట్టిగా కేక వేశాడు. ఏమనంటే, ప్రభువా, ఇదిగో ఇక్కడ ఒక చిన్న వాణి దగ్గర 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన అడుగుగా. పిల్లగా, ఒక చిన్న పిల్లోడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, తన తల్లి అతనికి ఆ కట్టిన బాక్స్ అదండి. ఒకసారి నేను అనుకుంటాను ఆ రొట్టెలు, ఆ చేపలు ఫ్రై అయి ఉంటుంది.
ఆ చిన్న పిల్లడు యేసయ్య మాటలు వింటూ వింటూ ఆ రొట్టెల వైపు కానీ ఆ చేపల వైపు కానీ అతని మనస్సు వెళ్ళలేదు. పైపెచ్చు అందరూ ఇంతమందికి ఎలా మనం భోజనం పెడతామని వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ చిన్న కుర్రాడు అంటున్నాడు, పేతురు తాత ఇదిగో, ఆంధ్రయ్య తాత ఇదిగో, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. పిల్లరా, మనం గమనించాలి, ఆ చిన్న బిడ్డ దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం, తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దినమంతా ఆయన తినలేదు. పైపెచ్చు ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడండి. అందుకనే యేసయ్య అన్నాడు, చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం మీరు గలవారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసయ్య చెప్పడం మనం గమనిస్తాం. అవునండి, మనస్సు రావాలి. ఒకళ్ళు అదే జాగాలో మనముంటే ఒక 3 మనం ఉంచుకొని 2 రొట్టెలు ఇద్దాం, ఒక చేప మనం ఉంచుకొని 1 ఇద్దాం అన్నట్టుగా ఆలోచిస్తామేమో. దానికి ఉదాహరణ అననీయ సప్పీరా. పిల్లరా, మరి ఇక్కడ మనం గమనిస్తే ఆ చిన్న పిల్లడు ఉన్నవన్నీ ఇచ్చేసి ఇదిగోండి అని ఇచ్చేస్తున్నాడు. ఎంత మంచి మనస్సు అండి. పిల్లరా, ఇలాంటి చిన్న బిడ్డల వంటి మనస్సు కొరకు మనం ప్రార్థన చేద్దాం, ఆరాట పడదాం. అయితే అక్కడ మరి ఆంధ్రయ్య అంటున్నాడు, ఉన్నాయి కానీ ఇవన్నీ ఏ మూలకి ఏమాత్రం అంటున్నాడు. యేసయ్య ఒకటే మాట అన్నాడు, వాటిని నా దగ్గర తీసుకొని రండి. పిల్లరా, యేసు ప్రభు వాళ్ళు తెచ్చిన తర్వాత వాటిని చేతిలో పట్టుకొని యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి ఎంతమందికి అండి పిల్లరా, 5,000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు ప్లస్ పిల్లలు ఎంతమంది ఉండుంటారు, వారందరికీ కూర్చోబెట్టండి అని చెప్పి వారందరికీ పంచండి అన్నారు. పిల్లరా, ఈరోజు నీకున్న సమర్పణ చిన్నదైనా అది యేసయ్య చేతిలో పెట్టినప్పుడు అది నీకు మాత్రమే కాదు, అనేక మందికి ఉపయోగపడుతుందండి, అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోతుందండి. చిన్న బిడ్డ చేసిన చిన్న త్యాగం, చిన్న సమర్పణ ఆ రోజు సుమారు 15-20 వేల మందికి అది సరిపోయిందండి. తిరిగి మన వాక్య భాగంలోనికి మనం వద్దాం. ఏమండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారందరికీ వీటిని పంచిపెట్టారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి పంచిపెట్టిన తర్వాత వారందరూ తృప్తిగా తిని వెళ్ళారని అక్కడ వాక్యంలో వ్రాయబడింది. యేసయ్య నిన్ను తృప్తిపరిచే దేవుడండి. యేసయ్య నీ ఆకలిని ఎరిగిన దేవుడండి. యేసయ్య నీ అవసరతని ఎరిగినవాడు. ఆయన నీకు సమృద్ధిగా తృప్తికరంగా ఇచ్చే దేవుడండి. కాబట్టి దేని గురించి కూడా చింతపడద్దు. యేసయ్య అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు చింతపడద్దు అంటూ అక్కడ మాట అంటాడు, దేవుని రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డు. ఈ ఉదయకాలమందు ప్రియులారా, దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఉన్నదాన్ని దేవుని చేతిలో పెడదాం. మనకి సమర్పణను ఆయన గుర్తించే దేవుడు, దీవించే దేవుడు. చాలామంది పేరు చెప్పలేదనుకుంటారు, అవసరం లేదండి. యేసయ్యని సమర్పణ చూస్తున్నాడు. ఆయనని హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడండి. ప్రియులారా, అక్కడ చక్కని సంఘటన జరిగింది. మరి అందరూ తిని తృప్తి పొందారు. శిష్యులు అవన్నీ కూడా అందరికీ పంచారండి. ప్రియులారా, అక్కడ సుమారు 10,000 మంది 15,000 మంది ఉంటే యేసయ్య దాంట్లోంచి అవన్నీ వాలంటీర్లు పిలవలేదు పంచడానికి, కానీ తన శిష్యులకు మాత్రమే ఆ పని అప్పగించాడు. ప్రియులారా, ఈరోజు యేసయ్య పని చేయడం అది ఆయన పిలిచిన వారి చేతనే జరుగుతుందండి. ఆయన చేత పిలువబడిన వారు మాత్రమే పరిచర్య చేయాలండి. చాలామంది తమంతట తాముగా పరిచర్యలోనికి వచ్చేస్తున్నారు. అటువంటి వారిని ప్రభు వాడుకోడండి. శిష్యులు మరి జాలర్లుగా ఉండి వాళ్ళు వల్ల వేసుకుంటున్నప్పుడు ఆయన వారిని పిలిచి, ఇదిగో మీరు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను, నేను మిమ్మల్ని చేస్తాను. ఇది సత్యమండి. దేవుని యొక్క పిలుపు లేకుండా ప్రియ సోదరుడా సోదరి దేవుని పరిచర్యకు రావద్దు. ఆయన నేను పిలిచాడా లేదా, నీ పిలుపు ఎలాగుంది, నీ పిలుపుని గురించి ఆలోచించండి అని 1 కొరింథీలో వ్రాయబడింది. తీయవసరం లేదు. మీ పిలుపుని గురించి ఆలోచించండి. లోకంలో చాలా గొప్పవారు కానీ, జ్ఞానులు కానీ, బలవంతులు కానీ,
పిలువబడలేదు. ఈరోజు నిన్నుగా ఆయన పిలుస్తా ఉన్నాడు. శిష్యులు జాలర్లు, విద్య లేని భామర్లు అయినా వారిని ప్రభు పిలిచాడు, బలముగా వాడుకున్నాడండి. తన శిష్యులకు ఆ బాధ్యత అప్పగించాడు. వారు అందరికీ పంచుతున్నారు. ప్రియులారా, నేను అనుకుంటున్నాను, ఈ శిష్యులు ఇన్ని వేల మందికి ఆ యొక్క రొట్టెలు చేపలు పంచుతూ ఉన్నప్పుడు వారు మనసులో అనుకుని ఉండొచ్చు, వాడు కూడా ఆకలితోనే ఉన్నారు, మనం అందరికీ పనిచేస్తున్నాం కదా, మరి మన సంగతి ఏంటి? మనం గమనిస్తే వారందరికీ పంచిన తర్వాత, వారు తృప్తి పొందిన తర్వాత శిష్యులకి 12 గంపలు వాళ్ళు ఎత్తిపెట్టారట. గమనించు, 12 గంపల నిండా ఎత్తిరి. 12 గంపల నిండా వాళ్ళు ఎత్తారట. ప్రియులారా, ఎత్తారంటే దయచేసి గమనించండి, ఏవో మిగిలిపోయిన రొట్టె మొక్కలు లేక ఆ దుమ్ములు ముళ్ళు ఉన్న చేపలు కాదండి. ఫ్రెష్గా యేసు ప్రభు వారికి 12 గంపల నిండా రొట్టెలు చేపలు ఇచ్చాడండి. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నా ఈరోజు దేనికి భయపడద్దు. ఆయన నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నేను అనుకుంటాను, శిష్యులు ఒక్కొక్కరు ఒక గంప నిండా తమ ఇంటికి తీసుకొని వెళ్ళారండి. అవునండి, యేసయ్య నీ మనస్సును ఎరిగినవాడు, నీ ఆకలిని ఎరిగినవాడు. ఎంత మంచి దేవుడు యేసయ్య. ఇదంతా అయిపోయింది. అప్పుడు ఆయన శిష్యుల వైపు చూచి, దయచేసి చదువుదాం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసిన మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, బలవంతం చేశారు. ఎందుకు? ఎప్పుడు బలవంతం చేస్తాం? వాళ్ళు ఇష్టపడనప్పుడు బలవంతం చేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళనని మారాన్ చేస్తే వాళ్ళని బుజ్జగించో బలవంత పరిచైన వాళ్ళని స్కూల్కి పంపిస్తాం. ఇక్కడ యేసయ్య ఈ అద్భుత కార్యం జరిగిన తరువాత, జనసమూహంతో వెళ్ళిపోయిన తరువాత శిష్యులు యేసయ్య మాత్రమే ఉన్నారండి అక్కడ. యేసయ్య శిష్యులు చూచి, మీరు ధోని ఎక్కి అవతల ఒడ్డుకి అద్దరికి వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతము చేసినట్టుగా వాక్యంలో వ్రాయబడింది. ఎందుకంటే శిష్యులు వెళ్ళడానికి ఇష్టపడటంలే. కారణం ఏంటంటే ఒక గొప్ప అద్భుతం జరిగింది. దానివల్ల శిష్యుల్లో యేసయ్య చాలా ఎత్తుకు ఎదిగిపోయాడండి. వారి మనస్సు నిండా ఆయన మీద అభిమానం, ప్రేమ, గౌరవం పెరిగిపోయింది. వాళ్ళు శిష్యులు యేసయ్యని హత్తుకొని ఉండాలని ఆశపడతా ఉన్నారు. అలాంటప్పుడు యేసయ్య వారితో అంటున్నాడు, మీరు అవతలి ఒడ్డుకి వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, నేను వచ్చి అక్కడ మిమ్మల్ని కలుస్తాను. శిష్యులు ఇష్టపడకపోయినా యేసయ్య వారిని బలవంతం చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఇంత గొప్ప అద్భుతం జరిగిన తరువాత యేసయ్య వెంటనే కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకో మనకి తెలుసు, ఆయన తన తండ్రితో సహవాసం చేయడానికి వెళ్తున్నాడండి. ఆయన ఎన్ని అద్భుత కార్యాలు జరిగినా ఆయన తన తండ్రితో సహవాసాన్ని ఏమాత్రం కూడా ఆయన మర్చిపోలేదు, తప్పిపోలేదు, తగ్గించుకోలేదు. ప్రియులారా, ఈరోజు ఇది కూడా మనకు ఒక పాఠం. యేసయ్య ఎప్పుడూ కూడా తన తండ్రితో సహవాసం చేస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా తండ్రి యొక్క సూచన మేరకు ఆయన అద్భుతాలు చేశాడు. సూచన మేరకు ఆయన జీవించాడు. ఒక విమానం ఎగురుతుంటే కిందన గ్రౌండ్ కంట్రోల్ ఎలాగుంటుందో యేసయ్యకి పరలోకం నుంచి కంట్రోల్ అయింది. దాని ప్రకారం ఆయన జీవించాడు. మనుషుల యొక్క పొగడ్తలకు ఆయన మురిసిపోలేదు, పొంగిపోలేదు. శిష్యులందరూ కూడా బహుశా ఆయన చాలా పొగుడుతూ ఉండుంటారు. కానీ ఆయన అంటున్నాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ప్రియులరా, మరి శిష్యులు బయలుదేరి ఆ కొండ దిగువకు వచ్చినప్పుడు అక్కడ ఒక పడవ ఉంది. ఆ పడవ వాళ్ళు ఎక్కి కొన్ని అడుగుల దూరం వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారండి. సముద్రంలో ప్రియులారా, అప్పటికే చీకటి అయిపోయింది. అలల మీద గాలి కొడుతుంటే ఆ కెరటాలు వచ్చి దోనిమే పడుతున్నాయి. ప్రతిసారి కూడా యేసయ్య ఉండేవాడు కాబట్టి ఆయన యొక్క తుఫాన్ని గద్దించేవాడు. కానీ ఈ సమయంలో పడవలో యేసయ్య లేడు, శిష్యులు మాత్రమే ఉన్నారు. అందులోకి యేసు ప్రభు వాళ్ళని బలవంతంగా పంపించాడు. ఈ సమయంలో వాళ్ళకి గాలి, తుఫాను, కెరటాలు, చీకటి, వీటి మధ్య వారు చాలా చాలా మరి గలిబిలవుతా ఉన్నారండి. అవునండి, యేసయ్య ఆయన కోరుండి పంపించిన తరువాత, కోరుండి ఆయన పరిచర్యకు పిలిచిన తరువాత కూడా చాలాసార్లు మనకి తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి,
కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు మనకి ప్రశ్న కలుగుతూ ఉంటుంది, ప్రభువా నేను నమ్ముకున్నాను కదయ్యా, ఈ కష్టాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ తుఫాన్లు ఎందుకు, ఈ గాలి ఎందుకు? కానీ దాని ద్వారా నేను ఒక పాఠం నేర్చుకోవాలన్నది యేసు యొక్క గొప్ప ప్రణాళిక. అవునండి, తుఫాను వచ్చినా నువ్వు భయపడొద్దు, తుఫాన్లు వస్తాయి. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించువారు తప్పక హింసలు పొందుదురని తిమోతి పత్రికలో వ్రాయబడింది. అవునండి, వాళ్ళు వెళ్తా ఉంటే గాలి ఎదురైంది, చీకటి ఎదురైంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, వారు దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి 4వ జామున రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. ప్రియులారా గమనించండి, ఆయన 4వ జామున వారి దగ్గరకు వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన కొండ మీద ఉన్న ఆయన దృష్టి ఈ అలల చేత కొట్టబడుతున్న పడవ మీద, శిష్యుల మీద ఉందండి. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకో మమ్మల్ని చూడటం లేదు, దేవుడు ఎందుకో మమ్మల్ని వదిలేశాడు, ఆయన పట్టించుకోవటం లేదు. కాదు ప్రియ సోదరుడా, సోదరి, యేసయ్య దృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతి కదలిక ఆయన చూస్తున్నాడు, నీకు ప్రతి కన్నీటి బిందువును ఆయన చూస్తున్నాడు. మరి దావీదు అంటాడు, ఆయన తన కవలిలో, నీ కవలి అనగా పుస్తకం, ఏమండి, ఆయన తన గ్రంథములో నీకు ప్రతి కార్యమును ఆయన వ్రాసుకున్నాడట. ఆయన ఎదురుగుండా బుడ్డిలో నీ ప్రతి కన్నీటి చుక్క ఆయన దాచుకున్నాడట. ఎంత ఆదరణ, ఎంత ధైర్యం! ఆయన చూచి రాత్రి 4వ జామున ఆ యొక్క కొండ దిగి, అక్కడ పడవలేని లేవు, వెంటనే ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడని వాక్యంలో వ్రాయబడింది. వారు భయపడ్డారు, పోతామనుకున్నారు. అప్పుడు యేసయ్య వస్తా ఉంటే శిష్యుల్లో పేతురు ఆయనను చూచాడండి. పేతురుకి యేసయ్య అంటే చాలా ఇష్టం, అమితమైన ప్రాణం. ఆయన యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్లే కాదు, నిప్పులే కాదు, వాటి మీద నడిచి వెళ్ళడానికి ఆయన సిద్ధపడిపోతాడు. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్నాం. పిల్లగా అక్కడ పేతురు యేసయ్యను చూడగానే అక్కడ మాట అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. ఎంత చక్కని ప్రార్థన అండి, ఎంత చక్కని ప్రార్థన! ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవి. నీవే అయితే ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? ప్రభువా నువ్వు నిజంగా నా రక్షకుడు అయితే నాకు సాయం చేయి, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు సాయం చేయి. నువ్వు నమ్మగలుగుతున్నావా ఆయన్ని? పేతురు ప్రభువును చూడగానే ఆయనలో సంతోషం, ఆనందం ఉప్పొంగింది. అందుకని అంటున్నారు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవి. ప్రభువు రమ్మన్నాడండి. చాలా మంది ఏమంటారంటే, ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు ఆయన దగ్గరికి వద్దాం నేను అనుకుంటున్నాను, అక్కడికి ఏదో ప్రభు పిలవనట్టు, అందుకని నేను రాలేనట్టు. లేదండి, ఆయన ఎప్పుడు కూడా, ఆయన పిలుపు నీ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడు వస్తానన్నా కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం వస్తామంటాం కానీ కథలం, ఉన్న చోటనే ఉండిపోతాం. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవు. యేసయ్య ఆయన రమ్మనగానే ప్రియులరా, ఆయన రమ్మంటున్నాడండి. లోకమంతా నిన్ను పొమ్మంటుంటే యేసు మాత్రం రమ్మంటున్నాడు. ఆయన ఎప్పుడు నేను పొమ్మనేవాడు కాడండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన రమ్మనే దేవుడండి. ఎప్పుడైతే యేసయ్య రమ్మన్నాడో వెంటనే పేతురు ఆ దోణిలో నుంచి దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు దోణి దిగాడట. ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం. ఆ సముద్రం అంతా ఎలాగుందండి? చాలా గలిబిలిగా ఉంది. తుఫాను, చీకటి, అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. అవి వచ్చి దోణి మీద పడుతున్నాయి. సముద్రం అంతా గందరగోళంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య రమ్మనగానే పేతురు ఒక్కసారి ఆ దోణిలోంచి నీళ్ల మీదకి దిగిపోయాడండి. ఇదండి విశ్వాసం.
ఈ పేతురు నీళ్లలోనే కాదండి, అక్కడ నిప్పులున్నా దిగిపోయేవాడే. యేసు అక్కడ వచనంలో రాయబడింది, ఆయన యొద్దకు వెళ్ళుటకు, యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన గాని, నీళ్ల మీద నడిచెను. అమ్మా మాట అక్కడ రాయబడి ఉందా? యేసునందుకు వెళ్ళుటకు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నీవు యేసునందుకు రావడానికి నీకు ఏది ఆటంకంగా ఉందో నాకు తెలియదు, కానీ విశ్వాసముతో ఆ సముద్రాన్ని కాదు గాని దాని అవతల ఉన్న యేసయ్య వైపు నువ్వు చూడాలి. ఔటర్ రెల్మ్ అంటాం, కేవలము నీ కనబడే వాటిని దాటి, నీ పరిస్థితులు దాటి యేసయ్య వైపు చూడడం మనం నేర్చుకోవాలండి. యేసును చూడడానికి, యేసునందుకు వెళ్ళడానికి పేతురు అకస్మాత్తుగా ఆ దోణిలో దిగిపోయాడండి. దోణిలో మిగిలిన ఆ యొక్క 11 మంది శిష్యులు వాళ్ళ సెక్యూరిటీ చూసుకుంటున్నారు, సేఫ్టీ చూసుకుంటున్నారు. పైపెచ్చి ఒకవేళ పేతుర్ని ఎగతాళి చేసి ఉండొచ్చు, ఒరే నువ్వు మునిగిపోతావురా, ఒరే పిచ్చోడా, రకరకాలుగా అనుండొచ్చు. ఈరోజు యేసున దగ్గరికి రావడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది చూసి హేళన చేసిన సందర్భాలు. పేతురు ఒకటే కనబడుతుంది, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి. నడుస్తున్నాడు, సముద్రం మీద నడుస్తున్నాడు. ప్రియులారా, చరిత్ర మొత్తంలో యేసుతో పాటు నీళ్ల మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి భక్తుడైన పేతురు, శిష్యుడైన పేతురు. నీళ్ల మీద నడుస్తున్నాడు. నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా యేసును చూడడం మానేసి గాలిని చూడడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఈ గాలే సాతాను. మన ఇళ్లలో కూడా రకరకాల గాలులు వేస్తూ ఉంటాయి. కొన్ని గాలు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. ఏమండి, మన ఇంట్లో చాలా గలిబిలి పెడతా ఉంటాయి. గాలి చల్లింది అంటారు. గాలి అనగానే దెయ్యము, సాతాను. ప్రియులారా, ఒక్క క్షణం యేసు మీద నుండి ఆ దృష్టి గాలి వైపు మళ్ళింది. అంతే, వెంటనే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ప్రియులారా, గాలిని చూశాడు, భయపడ్డాడు, భయపడి మునిగిపోతున్నాడు. అయితే మునిగిపోతూ పేతురు ఒక మంచి పని చేశాడండి. చదవండి. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ఎంత చక్కని ప్రార్థన అండి. ప్రభువా నన్ను రక్షించు. పేతురికి ఒకటే విషయం అర్థమైంది, నేను నీళ్ల మీద నడిచి వచ్చానంటే అది నా శక్తి కాదు. ఇప్పుడు నేను మునిగిపోతున్నానంటే నన్ను లేవనెత్తగలిగింది ప్రభు మాత్రమే. ఆ సంగతి అతనికి అర్థమైంది. ప్రియులారా, పేతురికి బాగా ఈతొచ్చు, నిలువేతొచ్చు, గజ ఈతగాడు. చిన్నప్పటి నుంచి ఆ సముద్రపు ఒడ్డున పెరిగినవాడు. ఆ జాలర్లందరికీ ముఠామేస్త్రి. అటువంటి పేతురు మునిగిపోతూ ఏ మాత్రం కూడా ఈత కొట్టడానికి ప్రయత్నం చేయటం లేదండి. తన 2 చేతులు పైకెత్తి ప్రభువును చూచి అన్నాడు, ప్రభువా నన్ను రక్షించు. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నాకు ఒక అనుమానం, చాలా మంది పేతురులాగా ప్రభువా నన్ను రక్షించు అని ఎందుకు ప్రార్థన చేయటం లేదు? సేవ్ మీ ఓ లార్డ్ అని ఎందుకు ప్రార్థన చేయటం లేదు? నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళు మునిగిపోతున్నారన్న సంగతి వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదండి. వాళ్ళు మునిగిపోతున్నామన్న సంగతి వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారని, వాళ్ళు భయంకర పాపంలో ఉన్నారు, వారు నిత్య నరకానికి పరుగులెడుతున్నారని, వాడు మునిగిపోతున్నారని వాడికి అర్థం కావటం లేదు. పేతురికి అర్థమైంది కనుక ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడండి. అక్కడ రాయబడింది, వెంటనే చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని అతనితో చెప్పాను. వెంటనే యేసయ్య చెయ్యి చాపాడండి. వెంటనే యేసయ్య నిన్ను వెంటనే ఆదుకునే దేవుడు. కానీ కండిషన్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు కేక వేయాలండి. వెంటనే చేయి చాపి అతని పట్టుకొని లేవనెడుతూ ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావయ్యా? దాని అర్థం ఏంటంటే, ఆ పడవ దిగి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకొని వచ్చావు కదా, ఇక్కడ వరకు వచ్చిన నీవు ఇక్కడ ఎందుకు మునిగిపోయావు?
నన్ను చూడడం మానేసి ఎందుకు గాలిని చూసావు? ప్రియులారా, వైవాహిక జీవితంలో కూడా చాలా మంది పెళ్ళైన తర్వాత ఎన్నో సంవత్సరాలు చక్కగా కలిసి నడుస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు అకస్మాత్తుగా విడిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ప్రియులారా, ఒక చిన్న సంగతి చెప్పాలి. ఒక ఆయన భార్య వాళ్ళిద్దరూ కూడా తగు ఆడుకున్నారు. ఆ భార్య అంటుంది, లేదండి ఇంక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ సంగతి పాస్టర్ గారికి కబురెళ్తే పాస్టర్ గారు వచ్చి అడిగారు, ఎందుకు మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ ముసలాయన వయస్సు 80 సంవత్సరాలు, ఆవిడ వయసు 75 సంవత్సరాలు. ఈ పాస్టర్ గారు వెళ్ళి అడిగారు, ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు మీరు సంసారం చేశారు, పిల్లల్ని కన్నారు, మనవాళ్ళని కన్నారు, ముద్దు మనవాళ్ళని కన్నారు, ఇప్పుడేంటయ్యా మీకు ఈ తగువేంటి అంటే ముసలమ్మ అంటుంది, లేదండి నేను ఇంక ఇంత ఆగలేను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆ ముసలాయన ఎక్కడో పని చేసుకుంటూ దూరంగా ఆయన పాస్టర్ గారితో అన్నాడు, పాస్టర్ గారు వెళ్ళమనండి, పుట్టింట్లో ఎవరు లేరు అంటున్నాడు. వీళ్ళకి 80-70 సంవత్సరాలు వస్తే పుట్టింట్లో ఇంకెవరుంటారండి? అప్పుడు పాస్టర్ గారు అన్నారంట ఆయనతో, ఏమయ్యా ఇంతకాలం అయిన తర్వాత ఇంతవరకు బాగానే ఉన్నారు కదంటే, ఏం లేదయ్యా నాకే చేదస్తం ఎక్కువైపోతుంది, పాపం అది మంచిదేనయ్యా అంటున్నాడు. ముసలమ్మ అంటుంది, లేదయ్యా నేనే కొంచెం తొందరపడ్డానయ్యా. ప్రియా సోదరుడా సోదరి, నీ వైవాహిక జీవితంలో ఎన్ని సంవత్సరాలు చక్కగా నడిచి వచ్చావో, ఈరోజు ఏ గాలిని చూచి నీ కుటుంబంలో మరి బద్దలవుతున్నాయి, నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? అప్పుడప్పుడు అవిశ్వాసం చోటు చేసుకుంటుందండి. అవిశ్వాసం నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. ప్రియులారా, దేవుని వైపు చూద్దాం, యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య వెంటనే చేయి చాపి అతను పట్టుకొని లేవనెత్తి, అవిశ్వాసి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ప్రియులారా, ఒక మాట గమనించాలా, ఇక్కడ యేసయ్య అవిశ్వాసి అనలేదు. అల్ప విశ్వాసి అంటే విశ్వాసం ఉంది కానీ తగ్గిపోయింది, అల్పమైపోయింది. నువ్వు అవిశ్వాసివి కాదు, అలాగని విశ్వాసిగా కూడా కాదు. ఆయన లేవనెత్తాడు. అక్కడ చక్కని మాట వ్రాయబడింది, వారు ధోని ఎక్కగానే వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇలాగ ధోని ఎలాగెక్కారు? పేతురు ఇక్కడ మునిగిపోయాడు, ఆ ధోని దగ్గర నుంచి నడుచుకొని వచ్చాడండి. నీళ్ల మీద నడుచుకొని వస్తూ ఇక్కడ మునిగిపోయాడు. ధోని చూస్తే అక్కడ ఉంది, పేతురు చూస్తే ఇక్కడ మునిగిపోయాడు. మునిగిపోయిన పేతురు యేసయ్య లేపాడు. ఇప్పుడు వారు ధోని ఎక్కినప్పుడు అంటే ధోని చాలా దూరంలో ఉందండి. వారు ఎలా ధోని ఎక్కారు ఆలోచిస్తే, యేసయ్య పేతురు ఇద్దరూ కలిసి మళ్ళీ నీళ్ల మీద నడిచారండి. ఎక్కడి వరకు అంటే ధోని వరకు నడిచారు. ఇప్పుడు యేసయ్య పేతురు ఇద్దరు కలిసి ధోని ఎక్కారు. వెంటనే గాలి అణిగిపోయిందండి. ప్రియ సోదరుడా సోదరి, దిగింది పేతురు ఒక్కడే, నడిచింది పేతురు ఒక్కడే. మునిగిపోయిన తరువాత ప్రార్థన చేస్తే యేసయ్యనే లేవనెత్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ధోనిలోనికి వచ్చినప్పుడు ఆ గాలి అణిగిపోయింది, తుఫాను అణిగిపోయింది. ప్రియ సోదరుడా సోదరి, నీ ధోనిలోనికి యేసయ్య వచ్చాడా? యేసు వైపు చూచి ప్రార్థన చేస్తావా? ఆయన నీ ధోనిలోనికి వస్తే నీ ధోనిలో ఉన్న గాలి, తుఫాను, కెరటాలు అన్నీ అణిగిపోతాయండి. ఎంత చక్కని సత్యం! యేసుని ఆహ్వానిస్తావా? యేసుని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ ఇంటిలోనికి వచ్చేవాడు, నీ ధోనిలోనికి వచ్చేవాడు. ఈ ఉదయకాలం ముందు ఈ చక్కని సత్యాలు మనం గమనిద్దాం. యేసు ఎప్పుడైతే నీ ఇంట్లోనికి వస్తాడో తుఫాన్లన్నీ ఎగిరిపోతాయండి. ఆ యేసుని ఆహ్వానిద్దాం. ప్రభువా నా ధోనిలో ఉండి. గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. వాళ్ళు యేసు ప్రభుని అమ్మాయి గ్రామం వచ్చినప్పుడు ఆయన తమతో పాటు ఉండమని చెప్పి వారు ఆయన బలవంతం చేశారు గనుక ఆయన లోపలికి వచ్చి వారితో కలిసి ఆ యొక్క రొట్టెను, ద్రాక్షరసాన్ని పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు ఆ యొక్క ధోనిలోనికి రాగానే ఆ యొక్క తుఫాను అణిగిపోయింది, గాలి అణిగిపోయింది. ప్రభు యొక్క ఉదయకాలం ఉంది ఆదివారం నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి.
నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా ప్రభు తీర్చగలిగిన దేవుడు అండి, తీర్చగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం ప్రియ సోదరుడా సోదరి. మరి నువ్వు సంతోషంగా ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చాలని ఆశపడతా ఉన్నాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, శక్తిగల మా దేవా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, న్యాయాధిపతి, నీ పాదాలు చెందుకు వస్తున్నాం. ఇదిగో నాయన, పేతురు జీవితంలో అతడు మునిగిపోతున్నా మీరు లేవనెత్తడం మాత్రమే కాదు కానీ అతనితో కలిసి నడిచారు నాయన. నడవడమే కాదు, ఆ యొక్క ధోనిలోనికి మీరు ఎక్కారు ప్రభువా. చిన్న ధోని లాంటి మా కుటుంబాల్లోనికి మీరు రండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబంలో ఏ ఈర్కులు ఇబ్బందులు, ఏ గాళ్ళు, ఏ తుఫాన్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసు నామంలో గద్దిస్తున్నాము తండ్రి. వారికి నోటి నిండా నవ్వును కలగచేయండి. వారి కుటుంబం మీ శాంతి సమాధానము దయచేయండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబస్తులకు సదాకాలము తోడై తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి మనం దీవించునుగాక. ఆయన చిత్తమైతే మరొకసారి వచ్చేవారం మళ్ళీ మనం కలుద్దాం. మా కొరకు ప్రార్థన చేయండి.